నమస్కారం. భారత రాజకీయాల్లో ఎన్నో బ్రాండ్స్ ఉంటాయి కదా, కాని కొన్ని మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ఒక్కటి, బహుశా అత్యంత శక్తివంతమైనది, నరేంద్ర మోదీ బ్రాండ్. సో ఈరోజు మనం ఆ బ్రాండ్ను కొంచెం లోతుగా విశ్లేషించి చూద్దాం. 2014 ఒక చారిత్రాత్మకమైన గెలుపు. ఆ తర్వాత పార్లమెంటు మెట్లమీద తలవంచి నమస్కరించి లోపలికి అడుగుపెట్టారు మోదీ. అప్పుడు ఆయన అన్న ఈ మాటలు, అవి కేవలం మాటలు కాడు, ఒక కొత్త రాజకీయ శకానికి నాంది పలికాయి. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలన్నింటినీ తాను మోస్తున్నానని ఒక బలమైన సందేశమిచ్చారు. అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది. ఒకే ఒక వ్యక్తి ఇంత పవర్ఫుల్, ఇంకా చెప్పాలంటే దశాబ్దాలపాటు నిలిచేంత బలమైన రాజకీయ బ్రాండ్ను ఎలా నిర్మించగలిగారు? సరే, ఈ ప్రయాణంలో మనం ఈ బ్రాండ్ను ముక్కలు ముక్కలుగా విడదీసి దాని వెనుకున్న అసలు మ్యాజికేంటో తెలుసుకుందాం. మొదటి భాగం, ది ఆల్కెమిస్ట్, అంటే రసవాది అనమాట. సాధారణ లోహాన్ని బంగారంగా మార్చేవాడు. రాజకీయాల్లో ఇది ఎలా పనిచేస్తుందంటే, తమపై వచ్చే విమర్శలనే, అవమానాల్నే బలాలుగా బంగారంగా మార్చుకోవటం. ఈ విషయంలో మోదీ స్ట్రాటజీ నిజంగా అసాధారణం. ఇదిగోండి, 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యర్ చేసిన ఒక కామెంట్ ఇది. మోదీది ఒక సాధారణ నేపథ్యం, ఆయనొకప్పుడు చాయ్ అమ్మేవారు కదా, దాన్ని ఎగతాళి చేస్తూ ఆయనకిక్కడ టీ అమ్ముకోడానికి ఓ చోటు చూపిస్తాంలే అని అన్నారు. ఇది ఒక రకంగా రాజకీయ దాడి. కాని జరిగిందేంటి? మోదీ టీం ఆ విమర్శను పట్టుకొని దాన్ని రివర్స్ చేసింది. వెంటనే చాయ్ పే చర్చా అనే ఒక భారీ క్యాంపెయిన్ను మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా సామాన్యులతో కలిసి టీ తాగుతూ చర్చలు జరపడం. వావ్! ఒకే దెబ్బకు ఆ అవమానాన్ని తుడిచిపెట్టి తనను సామాన్యుల్లో ఒకడిగా నిలబెట్టుకున్నారు. చూసారా? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది. అరే, ఆయనొక చాయ్వాలా అని కించపరచడానికి వాడిన మాటనే, అవును, నేను చాయ్వాలానే, సామాన్యుడిని, మీలో ఒకడిని అని గర్వంగా చెప్పుకునేలా మార్చారు. అంటే రాజకీయ ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా ఒక సామాన్యులి ప్రతినిధిగా తనను తాను నిలబెట్టుకున్నారన్నమాట. సరే, ఇది ఒక్కసారే జరిగిందా అంటే లేదు. ఇదే ఫార్ములా 2019 ఎన్నికల్లో కూడా రిపీట్ అయింది. ఈసారి రాఫెల్ డీల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హే, అంటే కాపలాదారుడే దొంగ అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మళ్లీ అదే స్ట్రాటజీ. మోదీ ఏం చేశారంటే, అవును, నేను దేశానికి కాపలాదారుడినే అని చెప్పడమే కాదు, ఇంకో అడుగు ముందుకేసి మే భీ చౌకీదార్, అంటే నేను కూడా కాపలాదారుడినే అని ఒక ఉద్యమాన్నే మొదలుపెట్టారు. తన మద్దతుదారులందర్నీ ఈ నినాదాన్ని స్వీకరించమని కోరారు. దీంతో ఒక ఆరోపణ కాస్త ఒక గౌరవ బిరుదుగా, ఒక బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా మారిపోయింది. ఫలితమేంతో చూడండి. ట్విట్టర్లో మెయిన్ భీ చౌకీదార్ అనే హ్యాష్ట్యాగ్ను ఏకంగా 15 లక్షల సార్లు వాడారు. ఇది ప్రతిపక్షం వాడిన హ్యాష్ట్యాగ్ కన్నా దాదాపు 10 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ ఆన్లైన్ క్యాంపెయిన్ ఎంత వైరల్ అయ్యిందో, ఎంత సక్సెస్ అయ్యిందో. ఓకే, ఇలాంటి పదునైన రాజకీయ వ్యూహాలు, ఈ ఆర్గనైజేషనల్ స్కిల్స్, ఇవన్నీ అసలు ఎక్కడ్నుంచొచ్చాయి? దీనికి సమాధానం తెలియాలంటే మనం ఆయన గతాన్ని, ఆయన ప్రయాణాన్ని ఒకసారి చూడాలి. ఇదిగో ఇక్కడ ఆయన ప్రయాణాన్ని చూస్తే 1950లలో వడనగర్లో తండ్రి టీ స్టాల్లో సహాయం చేసే ఒక సాధారణ బాలుడి నుంచి మొదలై 1972లో ఆర్ఎస్ఎస్లో ఒక ఫుల్ టైం ప్రచారక్గా మారి, తర్వాత 1987లో బీజేపీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి 2014లో దేశ ప్రధాని అయ్యారు. ఈ ప్రయాణంలో కింది స్థాయి నుంచి వచ్చిన అనుభవం చాలా కనిపిస్తుంది. ఇక్కడ ప్రచారక్ అనే పదం చాలా ముఖ్యం. ప్రచారక్ అంటే ఆర్ఎస్ఎస్కు తమ జీవితాన్ని అంకితం చేసిన ఒక పూర్తికాల కార్యకర్త. దీనికి చాలా క్రమశిక్షణ, నిరాడంబరమైన జీవితం, నిరంతరం సంస్థాగత పనుల మీద దృష్టి పెట్టడం అవసరం. సరిగ్గా ఈ శిక్షణే క్షేత్రస్థాయిలో ప్రజలతో ఎలా మమేకమవ్వాలి, ఒక సంస్థను ఎలా నడపాలి అనే విషయాల్లో ఆయన రాజకీయ శైలికి పునాది వేసింది. అయితే అంతా సాఫీగా సాగిపోయిందనుకుంటే పొరపాటే. ఆయన దూకుడు స్వభావం, తన అవగాహనే గొప్పది అని నమ్మే తత్వం, ఆయన్ను ఒకప్పుడు బోధించిన ప్రొఫెసర్ ప్రవీణ్ సేథ్ మాటల్లో చెప్పాలంటే అది ఒక హ్యూబ్రిస్ కాంప్లెక్స్.
ఈ వైఖరి వల్లే 1990లలో పార్టీలో అంతర్గతంగా కొన్ని విభేదాలు కూడా వచ్చాయి. సరే, ప్రచారక్ నుంచి రాజకీయ నాయకుడుగా ఆయన ఎదుగుదల చూశాం. మరి అధికారంలోకొచ్చాక, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఉన్నప్పుడు ఇంత కష్టపడి నిర్మించుకున్న ఈ బ్రాండును పరిపాలనలో ఎలా ఉపయోగించారు చూద్దాం. ఇక గుజరాత్ మోడల్ విషయానికొస్తే దీని గురించి రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఒకవైపు వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి, పరిశ్రమలు, వ్యాపారం చేయడం సులభతరం చేశారని బలమైన ప్రశంసలు ఉన్నాయి. మరోవైపు 2002లో జరిగిన అల్లర్ల మధ్య ఆయనకు హిందూ హృదయ సామ్రాట్ అనే బిరుదు రావడం వంటి తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఈ రెండు ఆయన గుజరాత్ పాలనలో భాగమే. ఇక జాతీయ స్థాయికొచ్చాక ప్రధానిగా ఆయన ప్రవేశపెట్టిన కొన్ని కీలక పథకాలు చూస్తే స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, జనధన్ యోజన ఇలాంటివన్నీ ఒక నిర్ణయాత్మకమైన, అభివృద్ధిపై దృష్టి పెట్టే నాయకుడిగా ఆయన బ్రాండును దేశవ్యాప్తంగా బలంగా ప్రొజెక్ట్ చేశాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. 2019 ఎన్నికల ముందు సర్వే చూస్తే ఓటర్లకు ఏవి అతిపెద్ద సమస్యలు అనిపించాయి చూడండి. నిరుద్యోగం, అభివృద్ధి, ధరల పెరుగుదల ఇవే టాప్లో ఉన్నాయి. అవినీతి 4వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ప్రతిపక్షమేమో అవినీతిని ప్రధానాస్త్రంగా చేసుకుంది. కాని ప్రజల ఆందోళనలు వేరే ఉన్నాయి. అందుకే వాళ్ల ప్రచారం అంతగా ప్రభావం చూపలేకపోయింది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ వ్యూహాలన్నింటినీ కలిపి చూస్తే ఒక రకంగా దాన్ని మనం మోదీ పొలిటికల్ ప్లేబుక్ అనొచ్చు. ఈ ప్లేబుక్లో ఆయన కమ్యూనికేషన్ స్టైల్ చాలా ప్రత్యేకమైనది. ఆయన కమ్యూనికేషన్ స్ట్రాటజీని సింపుల్గా 4 పాయింట్లలో చెప్పొచ్చు. 1. సాంప్రదాయ మీడియాను, అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లను తప్పించడం. 2. సోషల్ మీడియా, మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాలతో నేరుగా ప్రజలతో కనెక్ట్ అవ్వడం. 3. ఎప్పుడూ ఒక మనం వర్సెస్ వాళ్ళు అనే నరేటివ్ను సృష్టించడం. అంటే తానొక సామాన్యుడిగా వ్యవస్థీకృత శక్తులతో పోరాడుతున్నట్టు చూపించడం. 4వది చాలా ముఖ్యమైనది. చాయ్వాలా లాంటి చిన్న చిన్న విషయాలను కూడా శక్తివంతమైన సింబల్స్గా మార్చడం. రాజకీయ పండితుడు సుబీర్ సిన్హా చెప్పినట్టు మోదీ సోషల్ మీడియాను ఎందుకు అంత బలంగా వాడుకున్నారంటే మధ్యలో ఉన్న ఎలీట్ మీడియాను బైపాస్ చేసి నేరుగా ప్రజలతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి. ఇది వన్ వే కమ్యూనికేషన్, కానీ చాలా ప్రభావవంతమైనది. మరి 2014లో ఆ అద్భుతమైన విజయం ఎలా సాధ్యమైంది? దానికి ఫార్ములా ఏంటి? ఇక్కడ చూడండి. పాపులర్ ఓట్లు కేవలం 31% అయినా మన ఎన్నికల వ్యవస్థ వల్ల సింగిల్ పార్టీ మెజారిటీ వచ్చింది. దీనికి తోడు పైన ఒక పకడ్బందీ బ్రాండ్ నమో మీడియా క్యాంపెయిన్, కింద క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల విస్తృతమైన కృషి. ఈ రెండింటి కలయికే ఆ విజయం. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, చాయ్వాలా, చౌకీదార్ లాంటి క్యాంపెయిన్లు ఏం చూపిస్తున్నాయంటే ఇది కేవలం ప్రత్యర్థుల విమర్శలకు స్పందించే రాజకీయ వ్యూహం కాదు. ఇది అసలు కథనాన్ని, నెరేటివ్ని తమ చేతుల్లోకి తీసుకుని దాన్ని శాసించే వ్యూహమన్నమాట. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. సోషల్ మీడియా అంత వ్యాపించిన ఈ రోజుల్లో రాజకీయాల్లో పాలసీల కన్నా బ్రాండే ఎక్కువ శక్తివంతంగా మారుతోందా? ఇది ఆధునిక రాజకీయాల గురించి మనందరం ఆలోచించాల్సిన విషయం.